ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, కూర్చోండి. ఎక్కడ ఉంటారు మీరు? సాయిబాబా గుడి కాడ పూలు అమ్ముకుంటాం. సాయిబాబా గుడి దగ్గర అంటే ఒంగోలులోనేనా? అంటే అంటే మీరు ఒంగోలు ఉంటారా, పక్క ఊర్లో ఉంటారా? ఒంగోలులోనే. ఒంగోలులోనేనా? అదే మీ పేరు? రాజేశ్వరి. ఇప్పుడు మీకు ఇబ్బంది ఏంటి? పూలు అమ్ముకున్నాకి బండి లేదు, అందుకని ఏదైనా సహాయం చేస్తారని బండి కోసం వచ్చి. ఇప్పుడు సాయిబాబా గుడి దగ్గర పూలు అమ్ముకుంటున్నావా? ఎంత వచ్చింది రోజుకి? 200 వచ్చింది. 200, 300? 200 వస్తాయి. మరి 200 వస్తే సరిపోతుంది, ఇంకేంటి ఇబ్బంది? కిరాయిలు అవన్నీ లేదా సార్, 2 పిల్లలు పెట్టుకొని చేసుకోవాలి కదా. అంటే ఇప్పుడు తప్పుడు బండి ఇస్తే తిరిగి అమ్ముకుంటారా? అప్పుడు ఎంత వచ్చింది మీకు? ఒక 500 వస్తాయి. 500 వచ్చింది అప్పుడు తిరిగి అమ్ముకుంటే? ఒక రోజు వస్తాయి, ఒక రోజు రావు. అంటే ఇప్పుడు సాయంత్రం పూట అది సాయిబాబా గుడి దగ్గర మిగతా సాయంత్రం అప్పుడు అమ్ముకుంటా నేను, పొద్దుట పూట కూడా కాదు, సాయంత్రమే. సాయిబాబా గుడి దగ్గర ఎప్పుడు బిజినెస్ జరిగింది? ఉదయం పూట జరిగితే సాయంత్రం పూట జరిగింది? సాయంత్రం పూటేనా సాయిబాబా గుడి జరిగేది? మరి ఉదయం పూట? ఉదయం పూట పిల్లలను చూసుకుంటా అలా తిరిగి అమ్ముకుంటాం. అయితే మరి మీ పిల్లలు ఎంతమంది? 2 మగ పిల్లలు. 2 అబ్బాయిలేనా? మీ హస్బెండ్ ఏం చేస్తారు? ఆయన ఏం చేయలేడు. మీ హస్బెండ్ ఏరా ఉన్నాడు, మరి ఏం చేస్తాడు? ఏం చేయడు. మరి ఏం చెప్పేటమ్మా, పెద్ద వయసు వాళ్ళ చిన్న వయసు వాళ్ళే కదా మీరు? వాళ్ళ అమ్మల కాడికి వెళ్ళిపోయాడు. మరి ఆయన సంపాదించే డబ్బులు ఇవ్వడం మీకు? పిల్లలను చూసుకుంటా ఇంకా సాయంత్రం అప్పుడు వస్తా బేరానికి. పొద్దుట పూట బాను పిల్లలను బడికి పంపించుకొని సాయంత్రం అప్పుడు బేరానికి వస్తా. 1 గంట ఆ టయాన్ని వస్తా. మీ ఇప్పుడు కుటుంబ పోషణ భారం ఎవరు? నేనే. నువ్వేనా? మరి మీ భర్తకి ఎలా పెడుతున్నావు? ఏం పని లేనప్పుడు నువ్వు ఎలా పెడుతున్నావు మీ భర్తకి? ఏం చేస్తాను, ఇట్లా వచ్చినప్పుడు వేసుకొని తినిపోతాడు, ఇంకేం చేస్తాడు. సరే ఇప్పుడు నీకేం కావాలి? అయితే బండి కావాలి, తోపుడు బండి కావాలా? జాగ్రత్త చేసుకుంటావా? నచ్చిన తోపుడు బండి మళ్ళీ ఎవరికి అమ్మకూడదు, ఇంకా ఎప్పుడు నీ దగ్గర ఉండాలి. దాని మీద నా రోజుకి ఎంతో నీ శక్తి వరకు నువ్వు సంపాదించుకుంటే మాకు సంతోషం ఒకేసారి. ఓకేనా? పూలు అయితే తెచ్చుకున్నావా? పూలు అది తెచ్చుకున్నావా? సరే ఓకే, ఇస్తాం. నేను కూర్చో. ఇదే తోపుడు బండి సాయం చేసిన దాత స్త్రీ బండర్ వాళ్ళ కూతురు బేబీ రిత్విక. ఆ పాప పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ నాన్నగారు మీకు తోపుడు బండి అడిగిన వెంటనే అందజేశారు. తోపుడు బండికి ఈ తోపుడు బండితోటి మీరు వ్యాపారం చేసుకుని కొంచెం ఉపయోగపడాలి. ఓకేనా? రిత్వికకి మీరు ఆశీర్వదించాలి. ఆ పాపకి బాగుండాలి, మంచి చదువు రావాలి అని. ఓకేనా? ఆ పాప తండ్రి పేరు ఏంటి? స్త్రీ బండర్. ఏంటి మళ్ళీ చెప్పు? శ్రీ బండర్ వాళ్ళ నాన్న పేరు, ఆ పాప నాన్న పేరు. ఓకేనా? ఆయన అమెరికాలో ఉంటాడు. ఓకేనా? అట్లే పట్టే. ఇది 1000 రూపాయలా? 1000 రూపాయలు ఇది? ఈ పూలు ఇంకా ఆడున్నాయిగా. అమ్మాయి మీరు చెప్పిన అమ్మాయి గుర్రం శేఖర్ చెప్పాడా? అమ్మాయి కదా? అమ్మాయి ఎవరు? కోరపస్ ఫుల్ కట్టలే అమ్మాయికి పాప కట్టి అమ్మాయికి పాపకి కట్టే ఉన్నాయా కొద్దిగా తీసుకో. మీరు బండి ఇచ్చిన వల్ల మేము బాగుపడుతున్నాం. రాజేశ్వరి గారికి మనం ఇచ్చిన ఈ తోపుడు బండి తనకు పూలు అమ్ముకోవడానికి మంచిగా ఉపయోగపడుతుందని సూర్యాశ్రీ తరఫున ఆశిస్తున్నాము. అలాగే రాజేశ్వరి గారు దీని ద్వారా కొంచెం ఆదాయం సంపాదించుకొని 2 పూటల తను ఒక పిల్లలకి అన్నం పెట్టినా కూడా మన ట్రస్ట్కి చాలా సంతోషం వస్తుంది. మన ట్రస్ట్ ద్వారా ఎలాంటి ఒంటరి మహిళలకి, వృద్ధులకి, దివ్యాంగులకి సాయం చేయడానికే మన ట్రస్ట్ ఏర్పడింది. నిజమైన పేదవాళ్ళకి, దివ్యాంగులకి చూసి విచారించి మాత్రమే సహాయం చేయగలం. వచ్చిందంటే మేమేం సహాయం చేయలేం. దయచేసి దివ్యాంగులు అర్థం చేసుకొని మాకు సూర్యాశ్రీ ట్రస్ట్కి సహకరించవలసిందిగా చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. అలాగే రాజేశ్వరి గారికి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటాం. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ.
డబ్బు ఇంకా కొద్దామా